మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడికైతే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎక్కడెక్కడి నుంచో చాలా పెద్ద నాయకులు అయితే అవ్వచ్చు, లేదా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి జనసేన కోఆర్డినేటర్ శంకర శ్రీనివాస్ గారు అయితే వచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి, తన వంతు సహాయం అందించడానికి పిఠాపురం రావడం జరిగింది. ఒకసారి శంకర శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గం గురించి? ఎలా ఉంది ప్రజల స్పందన కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అద్భుతంగా ఉందండి. ఏదైతే తప్పు చేశాం మేము 2019లో ఏ తప్పైతే చేశామో ఆ తప్పుని దిద్దుకొని ఖచ్చితంగా ఇటువంటి విశ్వసనీయత, నీతి నిజాయితీ గల దమ్ముగల నాయకుడు మేము వదులుకున్నాం, తప్పు చేశామని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి నాయకుడు మాకు కావాలని, మార్పు కోసం ప్రతి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ వేవ్ ఎలా ఉందంటే ఒక సునామీ లాగుంది. మొత్తం కోస్తా అంతా కూడా 198% అంతా కూడా ఒకే వైపున, కూటమి వైపున, పూర్తిగా ఒకే వైపున ఉంది. మాకు ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము పోయి ఓటేయించుకోవడము ఆ మే 13వ తారీఖు కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి కనుక పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు దగ్గర నుంచి చూసిన నాయకులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం గనక ఆయన ఏ విధంగా ప్రజలందరికీ కూడా ఆకాంక్షలు కనుక్కొని ఏ విధంగా వాళ్ళు హామీలు ఇచ్చారు మా నాయకుడు, అవన్నీ కూడా తప్పకుండా 100% ఆయన నెరవేరుస్తారు. అలాగే ఇది ముఖ్యంగా దైవక్షేత్రం, అలాగే దీన్ని టూరిజం ప్లేస్గా కూడా ముఖ్యంగా చేస్తూ, అలాగే ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఏ విధమైనటువంటి హామీలు ఆయన ఇచ్చారో పిఠాపురాన్ని ఒక మంచి దైవక్షేత్రంతో పాటుగా, అలాగే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సామరస్యంతో బతికేలాగా, ఒక సుపరిపాలన వచ్చేలాగా, ప్రజలకు జవాబుదారీతనంగా, పారదర్శకంగా ఉండేలాగా మా నాయకుడు 100% తన పాలన అందించబోతున్నారు. అదే ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కేడర్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టనేమో, పవన్ కళ్యాణ్ గారు ఓటమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తారు. దీనిపై మీరు జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? వైసీపీ నాయకుల గురించి కడప నడిబొడ్డు నుంచి వచ్చినటువంటి నాకు చాలా బాగా తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పేటువంటి అన్ని కూడా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు డబ్బుతో, మద్యంతో అంతా కొనేద్దాం ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క మాయలో పడడానికి సిద్ధంగా లేరు. వాళ్ళని నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఒక్కసారి తండ్రి లేని బిడ్డ అని చెబుతూ ప్రతి ఊరు తిరిగి తలలు నిమిరి, బుగ్గలు నిమిరి, వీపులు రుద్ది వచ్చినటువంటి వ్యక్తిని ఏమాత్రం నమ్మే పరిస్థితులు లేరు. అయినా అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి ఈ వ్యక్తిని తరిమి కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా రాయలసీమ ప్రజల్లో కూడా భాగమే. దాంట్లో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కడపలో కూడా సాక్షాత్తుగాని నేను కడపవాసిగా మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్ గా పిఠాపురం ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడిగిపెట్టే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా పిఠాపురంలో 70,000 మెజారిటీతో, కనీసం అనే మాట వాడుతున్నాను, 70,000 మెజారిటీతో ఆయన విజయదుందుభి మ్రోగించి అసెంబ్లీలో అడుగు పెట్టి, అదొక దేవాలయంలో ఆ యొక్క హామీలు, చర్చలు, చట్టాలు తప్ప బూతులు లేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తీసుకురాబోయేటువంటి వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్. అయితే శ్రీనివాస్ గారు అయితే మాత్రం చాలా ఘాటుగానే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెడతారు. 70,000 పైన మెజారిటీతోనే పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవబోతున్నారు. అదే విధంగా బూతులు లేని ఆంధ్రప్రదేశ్ ని పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతారనే నమ్మకం మాకుంది. మా నాయకుడు నమ్మకమైన భరోసా మాకు ఉందామనే ఉద్దేశంతో మేము ప్రజలకి మద్దతుగా ప్రచారం చేయడానికి పిఠాపురం రావడం జరిగిందని చెప్పి శ్రీనివాస్ గారు తమ సందేశాన్ని ఇచ్చారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.